ఈ చార్ట్ లో నేను ఒక వీడియో ఒక మెటీరియల్ పంపించాను, చూసారా? రిజర్వ్ స్టాక్ అని చెప్పి పంపించాను, చూసారండి? సో మనకి మీరు మెటీరియల్స్ అవన్నీ చార్ట్ లో చాలా మంచి మెటీరియల్స్ పంపిస్తున్నాను. ఓకే, అవి చూడాలి మీరు అందరూ కూడా. సో మనకి స్టాక్ రిజర్వ్స్ లో రిజర్వ్ స్టాక్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? సో రిజర్వ్ స్టాక్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ వర్డ్ విన్నారా, రిజర్వ్ స్టాక్ అని? పవన్? ఓకే, మనం స్టాక్ ని రిజర్వ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ఏ ప్లాంట్ ఆర్ స్టోరేజ్ లొకేషన్. అంటే ఈ మెటీరియల్ ని మనం ప్లాంట్ లో కానీ స్టోరేజ్ లొకేషన్ లో పెట్టుకుంటాం. దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అంటే ఆ మెటీరియల్ ని మనం స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే పెట్టుకుంటాం. ఓకే, అంటే ఆ స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది రిజర్వ్డ్ అనమాట, కంప్లీట్ గా రిజర్వ్డ్. సో కాబట్టి ఈ రిజర్వ్ స్టాక్ ని మనం పెట్టుకొని సో మనకి కావాల్సిన టైంలో మనం దాన్ని ఇష్యూ కూడా చేస్తాం అనమాట. సో కావాల్సిన టైంలో దాన్ని మనం ఇష్యూ కూడా చేస్తాం అనమాట. మనకి రిజర్వ్ ని క్రియేట్ చేయాలి అంటే మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఎన్ని ఉంటే చూసుకోండి. సో రిజర్వ్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ మనకు వచ్చేటప్పటికి ME21 రిజర్వ్స్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ వచ్చేటప్పటికి ME21. సో ఇందులో మనం స్టాక్ ని క్రియేట్ చేసుకోవచ్చు, రిజర్వ్ స్టాక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కింద వస్తుంది సార్ ఇది? ఇది జస్ట్ లైక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, గూడ్స్ రిసిప్ట్, మన స్టాక్ ని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో వస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళి ఒకసారి లాజిస్టిక్స్, మెటీరియల్ మేనేజ్మెంట్. సో మనది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో గూడ్స్ రిజర్వేషన్, మెటీరియల్, గూడ్స్ మూవ్మెంట్. సో ఇవన్నీ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి సో మనకి ఫస్ట్ స్టాక్ చెకింగ్ చేయాలి. స్టాక్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? MM60. ప్లాంట్ ఏంటిది? కియా సార్, కియా. సో ఇందులో నుంచి ఒక మెటీరియల్ తీసుకో. సో సేల్స్ మెటీరియల్ తీసుకుంటున్నా 11,480. ఓకే, 11,480. సో ఈ మెటీరియల్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ వాల్యుయేషన్ క్లాస్ వచ్చేటప్పుడు 7920, ప్రైస్ వచ్చేటప్పుడు 100, సేల్స్ డిస్క్రిప్షన్. సో మెటీరియల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? సో రిజర్వ్ స్టాక్ క్రియేట్ చేయాలి. రిజర్వ్ స్టాక్ క్రియేట్ చేసేటప్పుడు మనం MMDEలోకి వెళ్ళి చెక్ చేసుకోండి స్టాక్ దీనికి ఎంత ఉంది అనేది. సో దీనికి స్టాక్ వచ్చేటప్పటికి 100 క్వాంటిటీ చూపిస్తుంది మనకి. ఓకే, సో 100 క్వాంటిటీ అనేది మనకు చూపిస్తుంది స్టాక్ అనేది. సో ఇప్పుడు దీనికి రిజర్వ్ స్టాక్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో స్టాక్ మనకి రిజర్వ్ స్టాక్ క్రియేట్ చేద్దాం దీనికి. ఓకే, 50 క్వాంటిటీ మొత్తం క్రియేట్ చేద్దాం. MB21లోకి వెళ్ళి సో దీనికి మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి 201 అనమాట. సో మూమెంట్ టైప్ వచ్చేటప్పుడు 201. సో అలాగే దీనికి మీరు కాస్ట్ సెంటర్ కానీ ఈ డీటెయిల్స్ ఉంటే ఇవ్వచ్చు. ఓకే, సో పర్చేస్ మెటీరియల్ ఎంత అండి? 11,480. సో బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం దీన్ని బుక్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా, సేల్స్ ఏరియా అంటే WBS అంటే వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ అంటారు. ఇది కూడా కాస్ట్ కలెక్టర్ అనమాట. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ని, ప్రాజెక్ట్ రెవెన్యూస్ ని ట్రాక్ చేయడానికి WBS ని యూజ్ చేస్తారు అన్నమాట. ప్రాజెక్ట్ కాస్ట్ ఇంకోటి ఏంటి? ప్రాజెక్ట్ రెవెన్యూస్ అంటే ఇన్కమ్స్ అన్నమాట. సో ఒక 50 క్వాంటిటీ నేను రిజర్వ్ లో తీసుకుంటున్నానండి. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత సేవ్ చేయండి. సో మనకి స్టాక్ అనేది రిజర్వ్ లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. జస్ట్ SAP MM అంతా కూడా మొత్తం మూమెంట్ టైప్స్ మీద డిపెండ్ ఉంది. ఓకే, సో మొత్తం కాన్సెప్ట్ అంతా మూమెంట్ టైప్ మీద డిపెండ్ ఉంది. మూమెంట్ టైప్. సో ఎంత క్వాంటిటీ ఇచ్చో ఆ క్వాంటిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైనే ఉంటాయి మీకు ఆప్షన్స్ ఏమేమి చేయొచ్చు అనేది. ఓకేనా? సో ఏం చేసినా సరే మీకు పైనే ఉంటాయి ఆప్షన్స్. ఇందులోనే చూసుకో, పోస్ట్ డిలీట్ ఉంటుందా, ఫ్లాగ్ ఉంటుందా, ఇంకోటి ఉంటుందా. సో ఇవన్నీ కూడా
సో మనకి జస్ట్ లైక్ ఎస్ఏపి ఎంఎం ఏ కాన్సెప్ట్ అయినా సరే ఎస్ఏపి ఎంఎం అంటే కంప్లీట్గా మూమెంట్ టైప్ తెలుసుకుంటే సగం పని అయిపోయినట్టే. ఓకే, సో వెళ్ళి ఒకసారి మళ్ళీ ఎంఎంబిఈలోకి వెళ్ళి చెక్ చెయ్యి, మనకి స్టాక్ అనేది వచ్చిందో లేదో తెలిసిపోతుంది. సో రిజల్ట్స్లోకి వచ్చేసిందా స్టాక్ 50 క్వాంటిటీ. ఓకే, వచ్చిందా లేదా? సో స్టాక్ అనేది రిజర్వ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం గూడ్స్ ఇష్యూ కూడా చేసుకోవచ్చు. సో గూడ్స్ ఇష్యూ చేయాలంటే టీ కోడ్ ఏంటి? మీగో. ఓకే, లేకపోతే MB1C అని చెప్పి మనకి సెపరేట్గా మూమెంట్ టైప్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో గూడ్స్ని మీరు ఇష్యూ చేయాలి అంటే 1 minute అండి. సో గూడ్స్ని మీరు ఇష్యూ చేయాలి ఇప్పుడు కాస్ట్ సెంటర్తో, ఎందుకంటే కాస్ట్ సెంటర్ ఉంటే గూడ్స్ని ఇష్యూ చేసుకోవచ్చు. ఎంఎం మనం మీగోలోకి వెళ్ళి మీగోలో చేయొచ్చు, లేకపోతే మనకి MB1C MB1B అవి కూడా ఉన్నాయి చూసుకోండి, ఆ టీ కోడ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, సో ఏమి లేదు, మీకు ఏమైనా రాకపోతే వెంటనే టెస్ట్ సినారియో ఎగ్జిక్యూట్ చేయడమే, అంతే. చెక్ చేసుకోవడం గూడ్స్ ఇష్యూ. ఓకే, ఎప్పుడన్నా సరే ఇక్కడ గూడ్స్ మనకి రిజర్వేషన్ తీసుకోవాలి. గూడ్స్ రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ మూమెంట్ టైప్ 201 వస్తుంది. ఓకే, సో మూమెంట్ టైప్ 201, ఇక్కడ నువ్వు ఏదైతే మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నావు మెటీరియల్. సో ఎంటర్. ఏమి ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ రావాలి కదా. గూడ్స్ ఇష్యూ ఏంటి ఖాళీగా ఉంది ఇక్కడ. సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇది కింద మనకి మెటీరియల్ క్వాంటిటీ అడగాలి, ఇందులో రావట్లేదు ఇది. ఒక్క నిమిషం. మీగో. సో గూడ్స్ ఇష్యూ రిజర్వేషన్ 201 ఏనా? 201. సో ఇందులో ఎవరో సప్రెస్లో పెట్టినట్టున్నారు బ్యాక్ ఎండ్లో, ఇది రావట్లేదు. ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ రావాలి కదా, కొన్ని ఫీల్డ్స్ ఇక్కడ రావట్లేదు. సో ఈ ఫీల్డ్స్ రావట్లేదు ఇక్కడ. అదర్స్ తీసుకుందామా? అదర్స్ తీసుకుంటే వస్తుంది మనకి. అదర్స్ అంటే మనకి కాస్ట్ సెంటర్ ఇది. సో మనకి మెటీరియల్ తీసుకోండి, మెటీరియల్ ఎంత? 480. ఇష్యూ అంటే ఏం లేదు, మనం ఎంత ఇష్యూ చేయాలో అంత క్వాంటిటీ ఇష్యూ చేయాలి. ఒక రిజల్ట్స్లో నుంచి ఒక 25 క్వాంటిటీ ఇష్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్లాంట్ ఏంటి మీది? కియా. స్టోరేజ్ లొకేషన్ ఏంటి? HYDనా? SL. ఓకే, అకౌంట్ అసైన్మెంట్. ఇది కాస్ట్ సెంటర్ అడుగుతుంది మనకి. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం కదా మనం ఆల్రెడీ. కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసాం. కాస్ట్ సెంటర్ ఇది, కాస్ట్ సెంటర్ తీసు రెస్పెక్ట్ టు కాస్ట్ సెంటర్. రియల్ టైంలో ఈ డేటా వచ్చేటప్పుడు ఎండ్ యూజర్స్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ డేటా వచ్చేటప్పుడు ఎండ్ యూజర్కి వచ్చేస్తుంది. బిజినెస్ ఏరియా ఏదైతే బిజినెస్ ఏరియా అదే బిజినెస్ ఏరియా తీసుకొని కూడా చేయొచ్చు. చెక్ చేయి. సో ఎంటర్ వెండార్ ఫర్ స్పెషల్ స్టాక్ కే. సో వెండార్ కూడా అడుగుతుంది ఇక్కడ మనకి. పార్ట్నర్లోకి వెళ్ళి వెండార్ ఏదో ఒక వెండార్ తీసుకో మనకి. ఓకే, సో ఏ వెండార్ దగ్గర నుంచి మన మెయిన్ ఇది అన్నట్టు ఇది. సో చెక్ చేసుకో. పర్చేజింగ్ ఇన్ఫో రికార్డ్ నాట్ ఫౌండ్ ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది దీనికి ఏంటంటే స్టాక్కి ముందు నుంచే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్లో మెయింటైన్ చేయాలి. నేను డైరెక్ట్గా ఏం చేశాను, పర్చేజ్ ఆర్డర్ PO ఏం క్రియేట్ చేయకుండా, ఇన్ఫో రికార్డ్స్ ఏం క్రియేట్ చేయకుండా గూడ్స్ ఇష్యూ చేస్తున్నాను. సో కాబట్టి మనకి ఇలా వస్తుంది. బట్ ఇక్కడ మనకి జనరల్గా అయితే మనకి ఇన్ఫో రికార్డ్స్ అడుగుతుంది. పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ నాట్ ఫౌండ్. ఈ వెండార్కిను
దీనికి మనకి ఇన్ఫో రికార్డ్స్ మెయింటైన్ చేయమని అడుగుతుంది. డిస్ప్లే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ KP1. సో వెండర్ ఎవరండి మనకి 11,481. ఓకే, ఒక పని చేద్దాం, వేరే టీ కోడ్లో కూడా ట్రై చేస్తాను ఒకసారి. MB1C 201 గూడ్స్ రిసిప్ట్ ఇది ఎందుకు రన్ చేయదు, ఒక నిమిషం. ఈ టీ కోడ్లో కూడా వర్కౌట్ అవుతుంది. MB1B సో ఇది గూడ్స్ ఇష్యూ కూడా ఉంది చూడు, ఇది కూడా ఏటీ కోడ్ కూడా వాడుకోవచ్చు మనం. ఇది గూడ్స్ ఇష్యూనే డైరెక్ట్గా టీ కోడ్, ఒక 25 స్టాక్. సో వెండర్ డీటెయిల్స్ మనం ఇచ్చుకోవచ్చు. మోహన్ అని బిజినెస్ ఏరియా తీసుకోవచ్చు, ఇందాడు బిజినెస్ ఏరియా. సో దీనికి ఏంటంటే మనకి అకౌంట్ డిటర్మినేషన్ అడుగుతుంది దీనికి VBR. సో GBB X VBR అకౌంట్ డిటర్మినేషన్ తెలుసు కదా, ఎలా చేయాలో మీకు. సో మనకి డైరెక్ట్గా OBYCలోకి వెళ్ళి GBBకి వెళ్ళిపోవాలి. GBBకి GBB చార్ట్ ఆఫ్ అకౌంట్ X VBR 7920. సో దీనికి వేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ వెళ్ళి ట్రై చెయ్యి. సో నీకు డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యింది. సో ఇప్పుడు వెళ్ళి MBBలోకి వెళ్ళి చెక్ చెయ్యి. సో మనకి 75 చూపిస్తుంది స్టాక్. ఇందులో నుంచి మైనస్ అయింది, మెయిన్ స్టాక్లో నుంచి మైనస్ అయింది. సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. ఇదంతా ఇంటర్నల్ ట్రాన్స్ఫరా సార్ ఇది? ఏంటిదండి? ఈ గూడ్స్ మూవ్మెంట్ అంతా ఒక ఇండస్ట్రీలో ఇంటర్నల్ ట్రాన్స్ఫరా సార్ అది? గూడ్స్ మూవ్మెంట్ అంటే మన రిజర్వ్స్ అయ్యి ఒక ఇష్యూ అంటే గూడ్స్ ఇష్యూ ఎవరు చేస్తారు? మనకి ట్రాన్స్ఫర్స్ కేసులో నువ్వు చెప్పినట్టుగా స్టాక్ ట్రాన్స్ఫర్స్ అలాంటి కేసులో ఇవ్వండి. ఓకే, సో ఎవరికైనా ఇప్పుడు ఇంటర్నల్గా మనకి వేరే ప్లాంట్కి గూడ్స్ ఇష్యూ చేయటం, వేరే స్టోరేజ్ లొకేషన్ గూడ్స్ ఇష్యూ చేయటం, ఇదంతా ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్. వన్ మినిట్ అండి. సో మీకు డాక్యుమెంట్లు ఇచ్చాను, చూడండి ఒకసారి. సో ఈ డాక్యుమెంట్లో మొత్తం ప్రాజెక్ట్ గైడెన్స్ అంతా ఉంటుంది. ఓకే, సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను కొన్ని, అలాగే సో మనకి సో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది ఇందులో ఉంటుంది. రియల్ టైం ప్రాజెక్ట్లో సో బిజినెస్ బ్లూ ప్రింట్కి ఎంత టైం పడుతుంది ఓవరాల్గా, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఏం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరిగిందన్నమాట. ఇది ఒకటి చూసుకుంటే మీకు ప్రాజెక్ట్ మీద ఫుల్ స్టాండర్డ్ ఐడియా వచ్చేస్తుంది. టెస్టింగ్లు ఏమేమి ఉంటాయి, జనరల్గా రియల్ టైం ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే, ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ మీద కంప్లీట్గా చివరిలో. ఇది కొన్ని FI ఏరియాస్ ఉంటాయి, వదిలేసి మీరు CO మెయిన్ మీరు
మీ ఏరియాస్ ఏంటో చూసుకోండి. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవి అన్ని నేను చెప్పుకుంటా వస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఏమో ఇలా రిజర్వ్స్ అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి. అది జస్ట్ లైక్ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ మూమెంట్ టైప్ అంతే. అర్థమవుతుందా? సో టీ కోడ్ ఎగ్జిక్యూషన్ అంటే యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా. సో రిజర్వ్ స్టాక్ ఎలా క్రియేట్ చేశారో చూసారు కాబట్టి. సో గూడ్స్ ఇష్యూ ఎలా చేసాం చాలా అనమాట. రిజర్వ్ స్టాక్ రిమూవ్ చేయాలంటే అన్ని టీ కోడ్స్ ఉంటాయండి. మొత్తం మీకు ఏది ఎస్ఐపిలో ఏది చేయాలన్నా టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్ చేసుకోవడం, మనం ఏమైనా మార్పులు చేకూర్పులు ఏమైనా తీసుకోవాలంటే చేసుకోవడం. సో రిజర్వ్ స్టాక్ దీన్ని మనం సో ఇదేంటి చేంజ్ రిజర్వేషన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ పోస్ట్ అయింది. సో దీనికి వల్ల ఈ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. రిజర్వ్ని మళ్ళీ మార్చుకున్నాం. ఎంఎంబిఈలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మార్చింది, దీంట్లో నుంచి రిజల్ట్స్ ఉంది ఇందులో పంపించాం మనం 25 గూడ్స్ చూసారా. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, అంటే స్టోరేజ్ లొకేషన్కి వెళ్తున్నట్ట సార్ అది? రిజర్వ్ నుంచి అన్రిస్టెడ్ స్టాక్ అంటే స్టోరేజ్ లొకేషన్ సార్ అది? అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటి, అది చక్కగా యూజ్ చేసుకోవచ్చు అని ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు గూడ్స్ వచ్చినాయి మనకి వెండర్ దగ్గర, క్వాలిటీ చెకింగ్ పంపించాం, బ్లాక్డ్ స్టాక్ పంపించాం. క్వాలిటీ చెకింగ్ పంపించడానికి ఒక టీ కోడ్ ఉంది, ఒక మూమెంట్ టైప్ ఉంది. బ్లాక్డ్ స్టాక్ పంపించడానికి ఒక మూమెంట్ ఉంది. ముందు గూడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, చెక్ చేయాలి కదా. సో దాంట్లో చెక్ చేసిన క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం. క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి అప్పుడు అండర్స్టెడ్ స్టాక్ పంపిస్తాం. అండర్స్టెడ్ స్టాక్ అంటే ఏంటి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేయొచ్చు. అంటే మధ్యలో ఒక 100 క్వాంటిటీ వస్తే సపోజ్ అందులో డ్యామేజ్ ఏమైనా ఉంటే మళ్ళీ అవి తీసేసి రిమైనింగ్ అండర్స్టెడ్ స్టాక్ అంటే అలా కాదు, డ్యామేజ్ ఉంటే మనం రిటర్న్ చేసేస్తాం. ఓకే, డ్యామేజ్ ఉంటే మనకి రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ కూడా మళ్ళీ మూమెంట్ టైప్ ఎస్ఎఫ్లో. ఎప్పుడైనా గూడ్స్ బాగాలేదు అంటే మనం ఏం చేస్తామండి, ఇప్పుడు నాకు పంపించారు మీరు గూడ్స్ బాగాలేదు, ఏం చేస్తారు, రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేయాలంటే ఒక టీ కోడ్, మీకు క్యాన్సిల్ చేయాలని ఒక టీ కోడ్, గూడ్స్ తీసి క్యాన్సిల్ చేయాలంటే ఒక టీ కోడ్ చేయొచ్చు. అది జస్ట్ లైక్ నీకు మూమెంట్ టైప్ మారుతుంది, టీ కోడ్ కాదు, మూమెంట్ టైప్, జస్ట్ లైక్ మూమెంట్ టైప్. ఓకే, సో ఏం తెలియకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ని రిటర్న్ చేయాలన్నా, అంతేనా, గూడ్స్ రిటర్న్ మూమెంట్ టైప్ నేను సేపీ అని కొడితే రిటర్న్ ఫర్ కస్టమర్, రిటర్న్ ఫ్రమ్ ఇది మీగో కదా, గూడ్స్ రిసిప్ట్ ఒక మూమెంట్ టైప్స్ ఉంటాయి. గూడ్స్ రిటర్న్ టు వెండర్ మూమెంట్ టైప్ 161 అంటే 161 వేసుకుంటే నీకు రిటర్న్ చేస్తే అయిపోతుంది. బ్లాగ్ ఇచ్చాడు, రిటర్న్ పర్చేజ్ ఆర్డర్ మీకు. సో మూమెంట్ టైప్ మనం తీసుకొని చేయాలంటే ప్రతి దానికి మూమెంట్ టైప్స్ ఉంటాయి. ఆ మూమెంట్ టైప్స్లో ఒక 20 మూమెంట్ టైప్స్ గుర్తుపెట్టుకో చాలు. ఓకే, సో ఇది ఈరోజు సెషన్, టుమారో విల్ కంటిన్యూ.